చిత్రించి కాశుక కంచెను కలగడిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాకాల అరుణమయే కుంకుమా లలితా శివోనంద చరితా దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో భక్త కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవభక్తాలను దాపే బాల త్రిపుర సుందరి నిత్యానందము పూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి సాధించు మహాదుర్గా విజయకారిణి అభయను వినిపే రాజరాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా ఆరాశక్తి లలితా శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా ఆరాశక్తి లలితా శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా ఆరాశక్తి లలితా శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా ఆరాశక్తి లలితా శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలితా శివానంద చరిత
మల్లెల కృష్ణా తీరంలో కృష్ణగిరిపైన వెలసెను కృతయుగములోన అర్జునుడు తపముదుగా వించెను పరమశివుడు తెప్పించి కాశుక కంచెను విజయుడేనా ధనుడేనా విజయవాడ నగరమా జగమునన్నియో జయద పడకదా కనకదుర్గకైన తెచ్చిన విధానమా వెలివి బంగారు ముద్ద పసుపు కలగడిపిన వెన్నెల మోము కోటి కోటి ప్రభాకాల అరుణమయే కుంకుమా ధరించిన కృష్ణవేణి ముక్కు పడక మహాకనకదుర్గా విజయ కనకదుర్గా ఆకాశక్తి లలిత శివోన్నత చరిత ముఖ్యంగా దసరా పండుగ ఈ విజయదశమి సందర్భంగా మన హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఎక్కడైతే మన వారు ఉన్నారో అందరూ కూడా ఈ పండుగను చాలా గొప్పగా చేసుకోవటం జరుగుతూ ఉంది. అట్లానే ఈ విధంగా బాబా మందిరంలో ప్రతి సంవత్సరం మేము అన్నదాన కార్యక్రమం చేసే అవకాశం షిర్డీ బాబా నాకు ఈ అవకాశం కల్పించేందుకు మనస్ఫూర్తిగా బాబా గారు నాకు ఇచ్చిన ఈ కరుణ దయని నేను స్వామివారికి నమస్కారాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు అనేక విధంగా కూడా మేము ఇక్కడ శ్రీరామనవమి కూడా చేయటం జరుగుతూ ఉంది. అందువల్ల ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలు కూడా ఎక్కువగా పాల్గొనే కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు బాబాగా ఆశీస్సులు కానీ హరిహరాదుల ఆశీస్సులతో ఈ రాష్ట్రం దేశం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అట్లానే ఈ షిర్డీ బాబా ఆలయ కమిటీ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి భక్తులకి అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి విజయదశమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. మరి ఈ సంవత్సరం దసరా నవరాత్రులు 11 రోజులు రావడం జరిగింది. ఇది 10 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఎప్పుడు 9 రోజులతో మన నవరాత్రులు పూర్తయిపోతాయి. ఈ సంవత్సరం 11 రోజులు, ఇది 11వ రోజు. ఈ రోజుతోటి మనకి మరి అమ్మవారు రాజరాజేశ్వరిగా, కన్యకా పరమేశ్వరిగా అమ్మవారు ఈరోజు 2 అలంకారాలతో మనకు దర్శనం ఇస్తున్నారు. ఈరోజు ఇక్కడ షిర్డీ బాబా లాయర్పేటలో ఉన్న షిర్డీ బాబా మందిరం దగ్గర మరి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా వచ్చి అన్నదానాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం.